ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక అగ్రనేతపై దాడి, తీవ్ర కోపంలో హరీష్ రావు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ వరుస దాడులు, దౌర్జన్యాలకు దిగుతుంది. ఇక వనపర్తి జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు అత్యోద్యంతాలను మరొక ముందే నగర జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు వీరాల మేరకు పదర మండలం మద్దిమడుగు మాజీ సర్పంచ్ చెంచు కుటుంబానికి చెందిన ఉడుతల అంజయ్య బీఆర్ఎస్ లో చురుగ్గా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తన వార్డు నుంచి 53 ఓట్ల ఆధిక్యాన్ని తీసుకొచ్చారు. దీంతో అతన్ని వచ్చే పంచాయతీ ఎన్నికల సర్పంచ్లో పోటీ చేయించాలని పార్టీ నేతలు అయితే భావించారు. అయితే ఇది మింగుడుపడని కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న అంజయ్య కుటుంబంపై దాడికి దిగారు. అంజయ్యతో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరిపై విచక్షణ రహితంగా కట్టెలు, గుడ్డలతో దాడి చేశారు. ఈ దాడిలో అంజయ్య తల్లి తిరుపతమ్మ, తమ్ముడు వెంకటేష్ తీవ్ర గాయాలై తిరుపతమ్మ, తమ్ముడు వెంకటేష్ అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అంజయ్య పదర దవాఖానలో వైద్యం చేయించుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు బస్తా అంజయ్య, చిన్న కోటమ్మ, శివ, ఈదయ్య, హనుమంతులపై పదర పోలీస్ స్టేషన్లో అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అంజయ్య తన ఫిర్యాదులు అయితే కోరారు.